చీకటి పడ్డాక నువ్వే మూకుడ్లో పెట్టి దాన్ని వెన్నెల్లో పెడదువుగాని కరిగిపోతే అంతకు మించిన వెల నేను కడతాను. మా మమ్మీ అందంటే చాలా దూరంగా ఆలోచించుంటుంది మరదలా. కాస్త ఓపిక పట్టు. మీరు చెప్పినట్టే విన్నట్టు ఇప్పుడు తలాడిస్తాను. నేనేం చేయాలో అది చేస్తాను. వెన్నెల రాక కోసం 1000 కళ్ళతో ఎదురు చూడండి. విశాలాక్షమ్మ వారి లీల చూద్దురుగాని. ఓం శాంతి. యోగా చేస్తున్నారా స్వామి? రే, ధ్యానంలో ఉన్నప్పుడు డిస్టర్బ్ చేయకూడదు. సరే, ఈయన కళ్ళు తెరిచాకొద్దాం పద మమ్మీ. రే, ఇంత దూరం వచ్చి ఇంటికి వెళ్తామా? కార్లో ఏసీ వేసుకుని కూర్చుందాం పద మమ్మీ. నువ్వురా. రే, ఎందుకొచ్చారో చెప్పండి. తప్పుకోరా. నమస్కారం స్వామి. నమస్కారం పెడుతున్నాం, మీరు చూస్తే కనిపిస్తుంది. విషయం చెప్పు వల్లభ. ఇవాళ రాత్రి వెన్నెల కురిసే సమయంలో చంద్రకాంతమణిని కరిగించబోయే ఆపే. ఆ ప్రయత్నాన్ని ఆపేస్తేనే మంచిది తిలోత్తమా. మమ్మీ చెప్పారు కదా, ఆ మూన్లైట్ మ్యాచ్ లేనట్టే. పద వెళ్దాం. ఆగరా. ప్రమాదానికి రాజీ పడితే పనులు కావు. స్వామి, విషయం వివరించాక మీరేం చెప్తారు అదే మా నిర్ణయం. లక్ష్మీపురం నాగలక్ష్మి గుడి దగ్గర నుండి మా కులగురువులు ఇంటికి తీసుకొచ్చిన చంద్రకాంతమణితో గాయత్రి పాపకున్న అర్ధచంద్రాకారపు మచ్చను ఇంతకు ముందు ఎవరికుండేదో తెలుసుకోవచ్చని తెలిసింది. నీకు తెలియనిదే నేను చెప్తున్నాను తిలోత్తమా. చంద్రకాంతమణి కరిగించడం వల్ల లాభం కన్నా నష్టమే ఎక్కువగా ఉంటుంది. సుమారుగా ఎన్ని కోట్ల నష్టం ఉండొచ్చు స్వామి? మూర్ఖుడా, మహిమగల మణులను ద్రవ్యరాశిలో కొలవలేం. కొన్నింటికి వెలకన్నా వాటి వల్ల వచ్చే కళనే ముఖ్యమనుకోవాలి. నిజమే స్వామి. అయితే పాపకుండే మత్సతో నాకు కలగా అనిపిస్తున్న అంశమేదో తెలుసుకోవాలని నిర్ణయించుకున్నాను. ఆ విషయం మీతో పంచుకుంటే దీవిస్తారని వచ్చాను. అయితే వచ్చే జన్మలో మళ్ళీ తిలోత్తమగా పుట్టాలనుకుంటున్నావా? అర్థం కాలేదా? మా మమ్మీకి కూడా అర్థం కాలేదు అని నాకు అర్థమైంది స్వామి. చంద్రకాంతమణిని కరిగించిన తర్వాత జరిగే పరిణామాల వల్ల మీ అమ్మ ప్రాణం పోవచ్చు వల్లభ. అందుకు సిద్ధపడితేనే ఈ ప్రయత్నాన్ని కొనసాగించవచ్చు. పర్వాలేదు స్వామి. మమ్మీ, ఆర్ యు క్రేజీ? ఒక్క నిమిషం స్వామి, నువ్వు ఇట్రా మమ్మీ. రా రే, రా మమ్మీ, రా. నీకు అర్థమవుతుందా? నీకేదైనా అవుతుందని అఖండ స్వామి చెప్పడం లేదు, ఏకంగా పైకే పోతావని చెప్తున్నారు. నీ పిచ్చి వల్లభ. ఆయన ఉద్దేశం ఏంటో చెప్తారు కానీ నాకు మాత్రం క్లారిటీగా ఉంది. ఏంటి, చస్తావనా? నోర్మి. అక్కడ గాయత్రిక ఉంటేనే కదరా నాకు చావొచ్చేది. లేనప్పుడు తనే అక్కడికి వస్తుందేమో. అంతకంటే భాగ్యమా? ఏం చేయాలో నేను అదే చేస్తాను. నువ్వురా. స్వామి, నా కొడుకు తెలియని తనంతో మీ గురించే ఏదో చెప్తున్నాడు. నేనా చెప్పిందే? ఇలా మాట్లాడతావేంటి మమ్మీ? అందుకే నువ్వు ఇక్కడి దాకా వచ్చావు. మీ ఆశీస్సులతో నేను క్షేమంగానే ఉంటానని, మళ్ళీ మిమ్మల్ని కలుస్తాననే నమ్మకంతో
ప్రయోగాన్ని సఫలం చేయిస్తాను. వస్తాను స్వామి. మంచిది. పద. సరే మమ్మీ. చావుని కొని తెచ్చుకుంటుంది, కర్మ అనుకోవాలంతే. సుమన ఆగాగా. ఏమైంది? బెడ్ మీద ఏం లేదు. నువ్వు బెడ్ మీద ఉండకూడదని చెప్తున్నాను అంతే. ఎందుకు? చెప్తాను, ముందు ఈ జ్యూస్ తాగు. బత్తాయి రసమా అవకాడో జ్యూసా? తాగబోతూ టేస్ట్ ఎలా ఉందని అడగడం ఎందుకు? తీసుకో, తాగు. ఇదేంటి ఇంత చేదుగా ఉంది? మనిషిని వాడు తాగుతాడా? నువ్వు తాగాలనే తెచ్చాను. ఉత్తరేణి ఆకుల రసం. ఉత్తరేణి ఆకులా? మీకు చెప్పాను నేను. పాము కాటుకి విరుగుడుగా ఇది పనిచేస్తుందని నైని వదిన అంది. విరుగుడా పాడా? కడుపుతో ఉన్నదాన్ని నేను. ఈ కషాయం తాగి నా బిడ్డ విచ్ఛిన్నమైపోతే ఎవరిది బాధ్యత చెప్పండి? బుద్ధుండే ఈ సలహా ఇచ్చింది ఆవిడ? ఏయ్ మెంటల్, నేనే అడిగానే. గురువుగారు వచ్చి చంద్రకాంతమణిని గాయత్రి పాప కాలి వేళ్ల మధ్యలో పెట్టించి కాటుపడ్డ చోట రాయగానే నువ్వు కళ్ళు తెరిచినా ఒంట్లో ఏ మూలనో విషం ఉండకపోదని నాకు అనుమానం వచ్చి అడిగాను. నిమ్మకాయ గింజల్ని కానీ మామిడి టెంకల్ని కానీ పొడి చేసి తాగించిన ఫలితం ఉంటుందన్నది వదిన. ఇంకా సింపుల్గా అయిపోయే పని చెప్పండి అని అనగానే స్మైల్ ఇచ్చి ఉత్తరేణి ఆకులతో ఈ కషాయం చేసిచ్చింది. ఓహో, ఆవిడ గారు చిరునవ్వుతో చెప్పిందా? ఆ ముగ్ధ మనోహర రూపంతో కూడిన ఆమె ముఖార విందాన్ని చూసి అబ్బా మా వదిన ఎంత బాగా స్మైల్ ఇచ్చి చెప్పిందో అని గ్లాస్లో పోసుకొచ్చారా ఈ విషయాన్ని? ఏ అది విషం కాదు, కషాయం. నా దృష్టిలో ఇది విషం. పిచ్చా నీకు? మీరు పిచ్చివాలనిపిస్తుందండి. నేను ఎంతో కష్టపడి అమ్మ నవ్వుతున్నాను అంటే దానర్థం మిమ్మల్ని కూడా నాన్నని చేద్దామని, అది చూద్దామని మా అక్కకి లేదు. మీరు అమాయకంగా పాము విరుగుడికి మందేది అని అడిగితే ఏదో సలహా ఇచ్చి నా ప్రాణం తీసిందే అనుకోండి, నోర్మోయ్, నా బిడ్డని చంపేసిందే అనుకోండి. నిన్ను కొట్టకూడదని గట్టిగా అనుకున్నాను, కానీ కొట్టేస్తారు. ఎందుకు తెలుసా? నా మీద కోపంతో కాదు, మా అక్క మీదున్న అభిమానంతో. తను మీ కంటికి దేవతలా కనిపిస్తుంది కదా. నిజాన్ని ఈ కషాయం కన్నా పచ్చిగా చేదుగా చెప్తుంటే తట్టుకోలేక నా మీద చేయి చేసుకుంటారు. వేస్టే. నువ్వు ఆరోగ్యంగా ఉండాలని నేను జాలిపట్టం వేస్ట్ అని అర్థం అవుతుంది. మీకు దండం పెడతాను. నేను పాలైన తాగి బతికేస్తాను. మీరు పిచ్చివి నాకు నచ్చనివి తీసుకొచ్చి నన్ను నా బిడ్డని ఏదైనా చేయాలని చూస్తే ఉత్తరేణి ఆకులు చేసే మేలు నీకు తెలియదు సుమనా. మొక్క మేలు చేస్తుంది, మా అక్క కీడు చేస్తుంది. ఏయ్, నాకు అర్థమైంది. నాకు మాత్రమే వీలైతే వాంతి చేసుకోవాలి, లేదంటే నోరెన కడుక్కోవాలి. ఛ! దీని నక్షత్రమే అలాంటిదే ఏంటి ఇలా చేస్తుంది? స్వామి, నన్ను నానా అని నోరారా పిలిచే విశాలాక్షి చంద్రకాంతమణి వల్ల అర్ధచంద్రాకారం మచ్చ ఇదివరకు ఎవరికుండేదో తెలుసుకోవచ్చని చెప్పింది. అమ్మా నాన్న లేని అన్నదని చెప్పే తను ఇప్పుడు నాకు నా బిడ్డగా దగ్గరైన నా కూతురు గాయత్రినే మా అమ్మని తిలోత్తమమ్మ తెలుసుకునేలా చేసిందని బాధగా ఉంది. బాధపడుతున్నావు కానీ ఆ విశాలాక్షి మీద కోపం రావడం లేదా విశాల? ఎట్టి పరిస్థితుల్లోనూ చిరునవ్వుని విడిచిపెట్టని విశాలాక్షిని చూస్తే కోపం కరిగిపోతుంది స్వామి.
కాసేపట్లో చంద్రకాంతమణి కూడా వెన్నెల్లో కరిగిపోబోతుంది. ఆ విషయమే నాకు టెన్షన్గా ఉంది స్వామి. మీరు కూడా తిలోత్తమమ్మ ప్రయత్నాన్ని అడ్డుకోలేదు. అబద్ధమైనా చెప్తారేమోనని ఆశించాను. నన్ను అసత్యం పలకమంటావా విశాల? మన్నించండి. నా ఉద్దేశం మీకు అర్థమయ్యే ఉంటుంది. అన్నీ తెలిసిన మీరు పోయిపోయి మా అమ్మకి తన శత్రువుని కళ్ళెదురుగా ఉందని తెలుసుకునే అవకాశాన్ని కల్పించారని అలా అన్నానంతే. విధిరాతలో ఎలా రాసిపెట్టి ఉంటే దాన్ని మార్చడం ఎవరితరము కాదు. అందుకే విశాలాక్షమ్మ వారు కూడా జరిగేది జరగనీయమని కాలభైరవునికి ఓదార్పునిచ్చారు. అయితే మా అమ్మని తిలోత్తమమ్మ చూస్తుందా స్వామి? విశాల, నిరాశలో ఆశ ఉంది. గాయత్రీదేవి ప్రతిరూపాన్ని నువ్వెందుకు చూడకూడదు? అర్థం కాలేదా? సమస్య ఎదురైనప్పుడు దానిని సానుకూలంగా మార్చుకునే దారిని వెతకాలి. చంద్రకాంతమణి కరిగి నీరుగా మారాక అందులో అర్ధచంద్రాకారపు మచ్చలున్న గాయత్రి పాప గత జన్మలో గాయత్రీదేవిగా ఉండి తన రూపం కనిపిస్తుంది. చిన్నప్పుడు చూసిన నువ్వు కన్న తల్లిని జ్ఞాపకంగా కూడా ప్రత్యక్షంగా నీటి ఉపరితలం పైన చూడడం అద్భుతం, ఆనందదాయకం కదా స్వామి. మళ్ళీ అమ్మను చూసే అదృష్టాన్ని నేనెందుకు కాదంటాను. కానీ తిలోత్తమమ్మ ముందు చూస్తే మాకు ఆనందం అనేది ఉండదు కదా. తిలోత్తమ తప్పకుండా చూస్తుంది. అయితే ఆలోపే నువ్వు చూడాలి. అవును స్వామి. నేను చూసి ఆనందించేలోపే తిలోత్తమమ్మ గుర్తుపట్టేస్తుంది కదా. చూద్దాం ఏం జరగబోతుందో. ఈ విషయంలో హాసిని చొరవ తీసుకోవడం మేలు విశాల. సరే స్వామి. మమ్మీ, వెన్నెల రాలేదు కానీ విశాల్ జాబిల్లి ముందే వచ్చింది. ఏమంటున్నావు వల్లభ? మరదల నైనిని ఆట పట్టించాలని అలా అన్నాను. హలో మిడ్ నైట్ మగధీరా, నా చెల్లి జాబిల్లి కాదు. తేడా వస్తే ఉల్లిని కోసినట్టు కోసి పారేసే కత్తి. ఏం కోస్తుంది? ఈ టైంలో చెప్పకూడదులే. హాస్ని, గురువుగారు వస్తున్నారు. నమస్కారం గురువుగారు. నమస్కారం స్వామి. స్వామి, ఎంతో విలువైన చంద్రకాంతమణిని వెన్నెల్లో పెడితే కరిగిపోతుందంటున్నారు. ప్రయోగం కోసం దాన్ని వృధా చేసుకోరాదు కదా. అదే మాట మీ అత్తకు చెప్పు సుమనా. అత్తయ్య, ఇంకొక్కసారి ఆలోచించండి. అది కరిగిపోయినా కనుమరుగైపోయినా అంతకు మించిన విలువని నీకు లెక్క కడతానని చెప్పాను కదా చిన్న కోడలా. ముందు ఆ మండిని చూడగానే సుమన చేసే విన్యాసాలు చూదురు గాని. బాబాయ్, కళ్ళు పెద్దగా చేసి చీల్చి చెందడంలాగా మారిపోతుంది అల్లుడు మీ ఆవిడ. అదే చెప్తున్నాను మావయ్య. వెన్నెల్లో హాయిగా ఉంటుంది కానీ తను మాత్రం భయంకరంగా ఉంటుంది.
రే విక్రాంత్, ఏం జరుగుతుందోనని టెన్షన్గా ఉంటే నువ్వు సుమనతో గొడవ పడాలని చూస్తావా? చంద్రకాంతమణిని చూస్తే సుమన ఊరుకోదని విక్రాంతుడి ఉద్దేశం విశాల. అవును బ్రో. చెల్లి దగ్గర ఉన్నంత వరకు ప్రాబ్లం లేదు కదా. కానీ దాన్ని మూకుట్లో పెడతారుగా. నాకేదో అయిపోతుందని నన్ను ఆడిపోసుకుంటున్నారు. ఏమవుతుందో ఏంటో నాకైతే తెలీదు. నీకిప్పుడు గుర్తుండదేమో, సడన్ గా నీ గొంతు కూడా మారిపోతుంది, నా వాయిస్ లా ఉంటుంది. హలో, అది మగాడి గొంతులా ఉంటుంది. ఏయ్, అందుకే అనింది. నీ వాయిస్ దరిద్రంగా ఉంటుంది. ఏయ్, అక్క కొంచెం ఆగు. అత్తయ్య అనుమానం తీర్చుకోవాలనే కదా ఇదంతా చేస్తున్నది. నీకు తెలియదు నాయని, అర్ధచంద్రాకారపు మచ్చ నన్ను కన్న తల్లి గాయత్రీదేవికి ఉండేదని నీకు తెలుసుంటే ఇదంతా చేయాల్సి వచ్చేది కాదు. అక్కడ పెట్టింది ఖాళీ కుండనేనా? అవునత్తయ్య, చూడండి. ఖాళీకుండే అత్తయ్య. ఓకే, అందులో ఏమైనా నీళ్లున్నాయేమో, తొణికితే బయట పడతాయేమో అని అడిగాను. ఎవరైతే చంద్రకాంతమణి కరిగాక వచ్చే నీళ్లల్లో తొంగి చూస్తారో అప్పుడు గనక నీళ్లు ఒలికితే వాళ్ళు రేపు ఉదయం నుంచి సాయంత్రం వరకు బోనం మొయ్యాలని విశాలక్షమ్మ చెప్పింది కదా, గుర్తుందా? తెలుసులే. ముందు చంద్రకాంతమణిని ఆ మూకుట్లో పెట్టండి. అలాగే బావగారు. వద్దు నైని, సుమనను కట్టడి చేయకుండా దానిని తీయరాదు. నేనేమి ఆ కుండ మీద పడి దాన్ని తీసేసుకోలేండి స్వామి. నీ మీద నమ్మకం ఉంది, అయితే నిన్ను అంటి పెట్టుకుని ఉన్న ఆశ మీద లేదు. అది అవకాశం చూసి విజృంభించేలా చేస్తుంది. నన్ను ఇక్కడి నుంచి వెళ్ళిపోమంటారా? ఆ పని చేస్తే హ్యాపీ. నేను వెళ్ళను. అద్భుతం జరుగుతుందని మీరనుకొని ఇక్కడ ఉన్నప్పుడు విలువైన మనని నీళ్ల పాలు చేస్తున్నా మీ అమాయకత్వాన్ని చూడాలని ఇక్కడే ఉంటాను. ఎవరమాయకులో కాసేపట్లో తెలుస్తుంది చిట్టి. విక్రాంత, అక్కడ పెట్టిన ముగ్గు పిండితో నీ భార్య చుట్టూ వలయాకారంలో ముగ్గు వేయి. అలాగే గురువుగారు. రింగి వేసేందుకు అది దాటి సుమన రాకుండా. వస్తే చస్తావు. నన్ను దుర్మార్గురాలుగా చూస్తున్నారు మీరందరూ. అపార్థం చేసుకోకు చెల్లి. అత్యాశ నియంత్రించడానికి వేరే దారి లేక స్వామివారు ఇలా చేయమన్నారు. గురువుగారు, మేఘం అడ్డు తొలగబోతోంది. వెన్నెల కురిసే సమయం ఆసన్నమవుతుంది. నైని, చంద్రకాంతమణిని ముడిని విప్పి ఆ మూకుడులో పెట్టు.
చంద్రమణిని త్వరగా పెట్టు నైని. ఆపండి. ఆపండి, ఆపండి, వద్దు 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 వద్దు, ఆపండి 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 ఆపండి.